హాయ్ అండి, హలో అందరికీ. సురేంద్రపురి పార్ట్ 2 వీడియో ఇది. పార్ట్ 1 వీడియో సురేంద్రపురి గురించి పెట్టిన నా ఛానల్లో. ఎవరైనా చూడాలనుకుంటే వెళ్ళి ఆ పార్ట్ 1 వీడియో చూడండి, చాలా బాగుంటుంది. స్టార్టింగ్ ఎంటర్ అవుతున్న కాంచి లాస్ట్ ఎండింగ్ వరకు చూపెట్టిన, మధ్యలో హైలైట్ అయ్యేటివన్నీ చూపెట్టిన, ఇందులో కొన్ని చూపెడుతున్నా. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే వీడియోకి ఒక లైక్ చేయండి. ఫస్ట్ లోపలికి వెళ్ళగానే పంచముఖ హనుమాన్ ఉంటాడని చెప్పిన ఆ వీడియోలో. పంచముఖ హనుమాన్కు ఆపోజిట్లో అట్లా శివుడు ఉంటాడు. ఆ తర్వాత లోపలికి ఎంటర్ కాగానే రైట్ సైడ్లో ఇట్లా 101 అడుగు ఎత్తు శివలింగం ఇట్లా ఉంటుంది. ఆ శివలింగం లోపలికి వెళ్ళొచ్చు, తర్వాత చెప్తా అందులో ఏముంటుందో. అండ్ ఇట్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి పిల్లలు కొంచెం ఎగ్జైట్ అయ్యి హ్యాపీగా ఫీల్ అయ్యేటివి కూడా కొన్ని ఉన్నాయి. మంచిగా కొంతమంది ఏమో భయపడుతున్నారు, కొంతమంది హ్యాపీగా డిఫరెంట్గా ఉంది అని అనుకుంటూ వెళ్తున్నారు. అండ్ ఇవన్నీ ఏంటంటే టెంపుల్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్ ఎట్లుంటుంది ప్లస్ అట్లనే దేవుళ్ళు ఏమున్నారని ఇట్లా పెట్టారు. భద్రాచలం రామయ్య అండ్ అట్లనే వెనక టెంపుల్, అట్లా కేరళ, తమిళనాడు, కర్ణాటక అట్లా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి అన్నట్టు. ఇదేంటంటే కైలాసం షార్ట్ వీడియో పెడతా కైలాసం ఎట్లుందనేది. ఆ కైలాసం అట్లా ముందుకు వెళ్ళిపోయినాక ఆ లోపల శివలింగం అట్లా తెల్లగా లోపల ఉంటుంది, గుహ లోపల ఉన్నట్టు. అండ్ ఇదేంటంటే పాము నోట్లో నుంచి వెళ్ళి మళ్ళీ బయటికి దిగాలి. అంతకుముందు వీడియోలో పార్ట్ 1లో పక్షి నోట్లో నుంచి వెళ్ళడం చూపెట్టిన. పక్షి నోట్లో నుంచి వెళ్తే సైడ్లకు ఏదో స్టోరీ ఉండే, నేను అది వీడియో తీయలేదు అనుకుంటా. బట్ ఈ పాము నోట్లో అయితే ఏముండదు. అట్లా లోపలికి వెళ్ళి మళ్ళీ స్టెప్స్ ఉంటాయి, తోక దగ్గర నుంచి స్టెప్స్ ఉంటాయి, దిగి వేరే ప్లేస్కి వెళ్ళాలి. ఇట్లా ఒక్కొక్క దగ్గరికి ఒక్కొక్క లోపలికి అట్లా ఎంటర్ అవ్వాలి, మళ్ళీ ఎగ్జిట్ అవ్వాలి. మంచిగా డిఫరెంట్గా ఉండదు నిజంగా. సురేంద్రపూర్లో ఒక రోజు మొత్తం టైం పడుతుంది. ఇదేంటంటే యమసభ, దుర్యోధనుడు పరాభం పొందిన సభ అన్నట్టు. అంటే సభలో మనం ఎట్లా మాట్లాడుకుంటామో అట్లనే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వాళ్ళ మాటలు వస్తున్నాయి, ఇక్కడ ప్లే చేస్తున్నారు వాళ్ళు. కొన్ని ప్లేస్లలో నిజంగా భయం అనిపించింది. ఇక్కడ ఈ ప్లేస్ నేనే భయపడ్డా. నడుచుకుంటూ వస్తుంటే రౌండ్గా గ్రీన్, రెడ్, ఎల్లో కలర్లు అట్లున్నాయి. అక్కడ అడుగు పెట్టాలంటేనే భయం అవుతుంది. ఇది నిజంగా స్ట్రాంగ్గా ఉంటుందా లేదా ఇక్కడ అడుగు పెడితే అన్నట్టు చూసుకుంటూనే వచ్చినాం. ఈ సభలో మాట్లాడుకున్న వాయిస్ ఉంటుంది కదా, అది నేను షార్ట్లో పెడతాను. షార్ట్ వీడియో కూడా తీసినట్టున్నా. చాలా వీడియోస్ ఉన్నాయి, కాకపోతే ఎడిట్ చేసి పెట్టాలంటేనే అసలు ఏది లాంగ్ వీడియో ఏది షార్ట్ వీడియోనే అర్థమవుతలేదు. అన్ని వీడియోలు ఉన్నాయి. ఫస్ట్ సురేంద్రపురి పార్ట్ 1 మంచి వ్యూస్ పోతుంది అనుకున్నా, కానీ పోలేదు. అట్లీస్ట్ ఇదైనా పోతుందేమో, ఇది ఎట్లా వీడియో తీసినా కదా పెడదామని అయితే పెట్టిన. ఆ సభ అయిపోయినాక ఎగ్జిట్ అవ్వాలి. ఒక్కొక్క ప్లేస్కి ఎంటర్ అవుతూ ఎగ్జిట్ అవుతూ రావాలి. నాకు తెలిసి ఎక్కడ ఖాళీగా నడుచుకుంటూ వెళ్ళేదంటూ ఉండదు. లోపలికి ఎంటర్ అయ్యి మళ్ళీ ఎగ్జిట్ అయ్యేంత వరకు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది డిఫరెంట్గా. ఇది మా సైడు సమ్మక్క సారక్క జాతర, వరంగల్ సైడ్ జరిగే అతిపెద్ద జాతర ఇది. మా సైడ్ ఏమన్నా పెట్టిరా లేదా ఇందులో అని చూసుకుంటూనే వెళ్ళినా. సమ్మక్క సారక్క తల్లి కనపడ్డారు. లాస్ట్కి వచ్చినాక అమ్మవారు అయితే ఇట్లా పెట్టారు, ఎత్తుబెల్లం పెడతారు కదా అమ్మవారికి, అట్లనే అక్కడ ఎత్తుబెల్లం. అండ్ ఇది కట్టిన సురేంద్రపురి కట్టిన కూడా ఖమ్మం సైడ్ అతనేనంట. నిజంగా మంచిగా కట్టిండు. ప్రతి ఒక్క స్టేట్లో టెంపుల్ ఎట్లుంటుంది, అందులో ఉన్న అమ్మవారు అయినా దేవుడైనా ఎట్లా అనేది నేను షార్ట్లలో చాలా వీడియోస్ చూపెడతా. అంటే దేవుడు అలా టెంపుల్ ప్లస్ దేవుడు. నాకైతే కొంతమంది దేవతల పేర్లే తెలియదు, దేవుళ్ళ పేర్లు కూడా తెలియదు. ఇట్లుంటారా ఇదా అని అక్కడ పోయినాకనే తెలిసింది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి. నిజంగా మంచి ప్లేస్ ఇది. పిల్లలకు కూడా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు చూపెడుతూ. మహాభారతం, రామాయణం ఇవైతే వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. మనం ఇట్లా జరిగింది ఈ సన్నివేశం, ఇట్లుంటుందని చూపెట్టుకుంటూ వాళ్ళకు చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఈజీగా అర్థమవుతుంది వాళ్ళకి ఇట్లా ఇవి చూపెడితేనైతే. ఒక రోజు మొత్తం తిరగచ్చు. మేము కంటిన్యూస్గా 3 అవర్స్కి ఎక్కువ తిరిగితే మొత్తం కంప్లీట్ చేసినాం, మొత్తం చూసినాం. ఒక 101 శివలింగం హైట్ ఉంది కదా, ఆ శివలింగం లోపలికి మాత్రమే వెళ్ళలేదు. అదొక్కటి మిస్ అయింది. మాకు టైం అక్కడే 6 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ మేము స్వర్ణగిరికి వెళ్ళాలి అని అనుకున్నాం కాబట్టి ఇక లేట్ అయిపోతుంది అనేసి అది లోపలికి వెళ్ళలేదు. ఆ శివలింగం లోపల ఏముందంటే మళ్ళీ శివలింగమే ఉంది. ఆ శివలింగం లోపలికి వెళ్ళాలి, లోపల శివలింగమే ఉంది. ఇట్లా మొక్కుకుంటున్నారు. ఇక అభిషేకం చేసే వాళ్ళు, నీళ్ళు తెచ్చిన వాళ్ళు అట్లా పోస్తూ ఉన్నారు. అంతే ఉంది లోపల. నేను వేరే వాళ్ళ దగ్గర చూసిన ఆ వీడియో ఇక్కడ దగ్గర చూస్తే లైక్ చేసి ఫస్ట్ టైం నా ఛానల్